హలో, నేను మీ సిఎస్రావు. ట్రంప్ చేతుల్లో హైదరాబాద్ ఉందా? అదేంటి? అమెరికా అధ్యక్షుడు ట్రంప్, హైదరాబాద్ ఏమో తెలంగాణకి రాజధాని, ట్రంప్కి హైదరాబాద్కి సంబంధం ఏంటి అని చెప్పేసి అనుకోవచ్చు. ఉంది, ఖచ్చితంగా ఉంది. ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాల మీద కూడా ట్రంప్ ప్రభావం ఉంది. హైదరాబాద్ మీద ఇంకా ఎక్కువ ప్రభావం కనిపిస్తూ ఉంది. హైదరాబాదులో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, దాదాపుగా 60% కొనుగోళ్లు లావాదేవీలు తగ్గిపోయాయని చెప్పేసి తాజాగా ఆక్స్ఫామ్ లాంటి సర్వే సంస్థలు చెప్తూ ఉన్నాయి. అనేక సర్వే సంస్థలు చెప్తూ ఉన్నాయి, ఒకటి కాదు. నేను ఎగ్జాంపుల్ చెప్తే ఆక్స్ఫామ్ అనేది, మిగతా సర్వే సంస్థలు కూడా చెప్పేది ఒకటే. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది, ఇప్పట్లో కోలుకునేటువంటి పరిస్థితి లేదు. దానికి కారణాలను కూడా అన్వేషిస్తున్నారు. ఏంటంటే, అవసరానికి మించినటువంటి వెంచర్స్ వేశారు ఒకటి. రెండు ఏంటంటే, ఆర్టిఫిషియల్గా ధరలను పెంచారు కేసీఆర్ గారు గతంలో. మూడు, ఎన్ఆర్ఐలు గతంలో ఇప్పుడు ముబ్బడిగా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో 40% ఎన్ఆర్ఐల వాటా ఉంది అని చెప్పేసి సంస్థలు తేల్చుతూ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ సంస్థలు తేలుస్తూ ఉన్నాయి. అలాంటి వాటా ఇప్పుడు తగ్గిపోయింది. దానికి కారణం ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు. ట్రంప్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు అక్కడ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని బయటికి పంపిస్తున్నారు. అలాగే ఈ చట్టాలన్నింటినీ కూడా మారుస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ యాక్ట్స్ని అన్నింటినీ కూడా మారుస్తూ ఉన్నాడు ఎప్పటికప్పుడు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి రెవెన్యూ, ఇంతకుముందు ఏంటంటే డబ్బులు మిగిలాయి, ప్రతి నెల వాళ్ళకి వచ్చేటువంటి శాలరీలో ఎంతో కొంత మిగిలాయి. దానికి కారణం ఏంటంటే, అక్కడ వస్తువుల రేటు తక్కువ అదుపులో ఉండేది. ద్రవ్యోల్బణం అనేది అదుపులో ఉండేది, ఇన్ఫ్లేషన్. ఇప్పుడు అక్కడ ద్రవ్యోల్బణం అదుపులో లేదు, ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది. అంటే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. అలాగే ఇంటి అద్దెలు భారీగా పెరిగిపోయాయి అమెరికాలో. గతంలో $500 ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇవాళ $1500 అయిపోయింది. అంటే అనూహ్యంగా పెరిగింది. దాంతో ఇంటి అద్దెలు, నిత్యావసర సరుకులు, తర్వాత ప్రయాణాలకి, వీటికి శాలరీ సరిపోతుంది. భార్యాభర్తలు ఇద్దరూ పనిచేస్తే తప్ప అమెరికాలో జీవించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో అక్కడ డబ్బులు మిగిలిచ్చి హైదరాబాద్కి పంపించి, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేటువంటి అలాంటి పరిస్థితి ఉందా, అవకాశం ఉందా అని అంటే లేదు.